హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను రీసెంట్గా అయితే వెడ్డింగ్కి అటెండ్ అయ్యానండి కర్ణాటకలో. అక్కడ మేము చేసిన హడావిడి అయితే మామూలుగా లేదండి. హల్దీ ఫంక్షన్ బాగా చేసాము. నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ వేసాము. మా డ్యాన్స్లు అయితే చూసారు కదా, మామూలు హడావిడి చేయలేదు మేము. సో మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అని. బట్ అక్కడ వెదర్ అయితే చాలా చాలా హాట్ ఉందండి. అందరూ కర్ణాటకలో ఏమంటారు, వెదర్ అనేది చాలా కూల్ ఉంటుందంటారు. బట్ దానికి క్వైట్ ఆపోజిట్ అండి. నేనైతే 4 స్టెప్స్ వేసి స్టేజ్ దిగిపోయానండి ఇంకా. సో అంతా హడావిడి అయిపోయిన తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి అటెండ్ అయిపోతున్నాము. ఎక్కడైతే ఫంక్షన్ హాల్ బుక్ చేసామో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఒక టెంపుల్ ఉందండి ఆ ఫంక్షన్ హాల్లోనే. ఆ టెంపుల్కి అయితే విజిట్ చేశాను నేను. చాలా బాగుంది. అది నేను వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు హాయ్ చెప్పిన ఆవిడ మా పిన్ అండి. మేమందరం కలిసి వచ్చాము వెడ్డింగ్ దగ్గరికి. ఇదండి వెడ్డింగ్ హడావిడైతే. అక్షింతలు వేయడానికని లైన్‌లో క్యూలో నుంచున్నాము. జీలకర్ర, బెల్లం అయితే పెట్టారు. అక్షింతలు వేసేసాము. వేసేసి కిందకైతే వచ్చేసాం. స్టేజ్ నుంచి వచ్చేసి లంచ్‌కైతే వెళ్తున్నాను. చాలా ఆకలిగా ఉందండి. సారీ, లంచ్ కాదండి, బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే మ్యారేజ్ వచ్చేసి మార్నింగ్ 8:00కే మ్యారేజ్ స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ నేను వీడియో తీయడానికి కోసమని ఇక్కడికొచ్చాను నేను. ఐస్ క్రీమ్స్ పెట్టారు. ఐస్ క్రీమ్స్ తినేసాం. ఐస్ క్రీమ్స్ తినేసి ఏం చేయాలో తెలియక బయటకెళ్ళాను. బయటకెళ్ళి వీడియోస్ అయితే తీసుకున్నామండి. చిన్న చిన్న రీల్స్ అయితే. తర్వాత డైరెక్ట్‌గా లంచ్‌కైతే వచ్చేసాం. లంచ్ చేయడానికి. చాలా ఆకలిగా ఉందండి. ఆ హాట్‌నెస్‌కి అసలు అన్నం కూడా సరిగ్గా తినాలనిపించలేదు. అంత హాట్‌నెస్ ఉంది. ఈ బొబ్బట్టు అయితే చాలా డిఫరెంట్‌గా ఉందండి. క్యారెట్ బొబ్బట్టు అంట. చాలా బాగుంది టేస్ట్ అయితే. వదిన వాళ్ళ పాప అండి. లంచ్ పెట్టడానికి చాలా కష్టపడిందండి. సబ్స్క్రైబ్.